ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త కొండ మీద ఉన్నారు. మరి నయమాను మంది మార్బలంతో వచ్చి చూచినప్పుడు నయమాను కొండ మీద దాకా కూడా వెళ్ళలేదు. గెహాజీని పంపిస్తాడు. యోర్దాను నదిలో 7 మారులు మాత్రం మునిగితే చాలు అని చెప్పినప్పుడు ఆ మాటని కొంచెం కష్టం అనిపించింది. ఎవరికి? నయమానికి. మా దేశంలో అభినయ పర్ఫరు ఇవన్నీ ఉండలేదా? మా దేశము అగ్రదేశము, ఉన్నత దేశము, పేరు ప్రఖ్యాతలు కలిగిన దేశము, ఇవన్నీ ఉన్నాయి, వాటిల్లో మునుగుదాం అనుకున్నాడు. కానీ ఈ యొక్క యోర్దానులో ఎందుకు మునగాలి? నిజమే, ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. కానీ వారి ద్వారా మోక్ష ప్రాప్తి లేదు, వారి ద్వారా నిత్య జీవము లేదు, వారి ద్వారా పరలోక రాజ్యం లేదు, వారి ద్వారా రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదము, సమాధానము. హల్లెలూయా. కాబట్టి ఈమె అట్టి మరి కృపను తన భర్తను పొందుకోవాలని చెప్పేసి ఆమె ప్రయాసపడింది. యెహోవా దేవుడు తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేడని మరి విశ్వసిస్తున్నానని తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు. వెళ్ళి మరి 7 సార్లు మునిగినప్పుడు 6 సార్లకి స్వస్థత కలగలేదు. కానీ 7వ సారి మునిగి లేచిన వెంటనే నయమాను దేహము పసిపిల్ల దేహము వలె మార్చబడింది. హల్లెలూయా.